మానక ఈ సందేశాలు విని ఆశీర్వదించబడుతున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10-11 వాక్యాలలో ఉన్న ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. చదువుతాను, ఆలకించండి. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదు. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యం భర్త చనిపోయిన ఒక యవనస్తురాలుతో ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక గొప్ప రైతు ఆసామి అతను అంటున్నాడు ఈ మాట. ఏమంటున్నాడంటే, నిన్ను గురించి నేను వింటున్నాను, ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారంటే, నీవు మునుపటి ప్రవర్తన కంటే కూడా ఇప్పుడు, అంటే భర్త చనిపోయిన తర్వాత కన్నీళ్ల మధ్యలో దుఃఖంలో కూడా నీ సత్ప్రవర్తన మరింతగా మారిపోయింది. గనుక నీవు ఏమడుగుతావో నన్ను, అవన్నీ తప్పనిసరిగా నీకు చేస్తాను. నీవు యోగ్యురాలు అమ్మా అని అందరూ అనుకుంటున్నారు అని భర్త చనిపోయిన ఒక యవనస్తురాలు రూతుతో ఆ యొక్క రైతు అంటున్నాడు. ఆ రైతు యేసు ప్రభువుకి సాదృశ్యం. యేసు ప్రభు మనల్ని చూసి ఈ సందేశం ద్వారా ఏమంటున్నాడంటే, నీవిప్పుడు నాతో ఏం చెబుతావో అవన్నీ నీకు నేను చేస్తాను. ఎందుకు చేస్తానని అంటున్నానంటే, నీ సత్ప్రవర్తన చూసి, నీ ప్రవర్తనలో ఉన్నటువంటి పవిత్రతను చూసి నేను నీకు చేస్తాను అని అంటున్నాడు. ఈ రోజున మనం ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తుంటాం, ఏవేవో అడుగుతాం, కానీ వెంటనే జవాబు దొరికినట్లుగా మనం గ్రహించట్లేదు. కొన్ని ప్రార్థనలకైతే జవాబే లేనట్టు అనిపిస్తుంది. కొన్ని ప్రార్థనలు ఆలస్యంగా జరుగుతున్నాయి. గనుక ఆయన అంటాడు, వెంటనే నీకు నేను చేసేస్తాను, ఏది ఆపను చేస్తాను. అది నీ ప్రవర్తన మార్చబడాలి. చూడండి, సాతాను గాడి ప్రవర్తన ఏంటో ఒకసారి నేను బైబిల్లో చదివా. ఆడి ప్రవర్తన ఏంటంటే, దేవుని బిడ్డలందరూ ఒక చోట కలుసుకున్నారండి. అప్పుడు వీడు పిల్లలని పేరంటం, వీడు కూడా అక్కడికి వచ్చాడు. దేవుడు వాడిని చూసి, ఎరా సాతాను, ఎక్కడి నుంచి వస్తున్నావురా అన్నాడు. భూమి మీద నేను ఇటు అటు తిరుగుతూ వచ్చాను అన్నాడు. అంటే వాడి గుణం ఏంటంటే ఇటు అటు తిరగడం. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, అయితే గుట్టుగా కూర్చోరు, అటు ఇటు తిరుగుతుంటారు, సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని. దేవుని పిలిస్తే వాళ్ళతో వెళ్ళిపోతారు. వాళ్ళ బ్రతుకులు భయంకరమైన స్థితికి మారిపోతాయి. ఈ మధ్య పేపర్లో ఇట్లాంటి విషయాలు చాలా చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, సాతాను గుణం వేరుగా ఉంటుంది, దేవుని సన్నిధిలో మెలుగుతున్న బిడ్డల యొక్క ప్రవర్తన వేరుగా ఉంటుంది. అసలు యేసు ప్రభువును కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. చూడండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నీవు దైవ కుమారుడివే అయితే ఈ దేవాలయం మీదకి నువ్వు నాతో రావాలి,
అక్కడ నుంచి నీవు కిందకు దూకాలి. దూకితే దేవదూతలు నీ పాదాలకి రాళ్ళు తగనివ్వకుండా పట్టుకుంటారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఒరేయ్, నేనెందుకు ఎక్కాలి, నేనెందుకు దూకాలిరా? సందర్భాలు వచ్చి దూకవలసిన పరిస్థితి వస్తే దూకితే దేవదూతలు కాపాడతాడు. నీ మాట విని నేను ఎక్కి దూకి కాళ్ళు చెంది ఎరగొట్టుకోమంటావా? అదంటే నీ గుణం, అదంటే నీ బుద్ధి. ఎలా ఎవరితో ఏం మాట్లాడుతున్నావురా అని సాతాను ప్రవర్తనని యేసు ప్రభు గద్దించాడు. అతని మాటలే కానివ్వండి, ప్రవర్తనే కానివ్వండి గద్దించాడు. ఆకలితో ఉన్నప్పుడు వచ్చాడంట. వచ్చి ఏమంటాడు, ఈ రాళ్ళంతా రొట్టెలు చేసుకొని తినండి, మీరు 4 తినండి, మిగతాదంతా పేదలకు పంచిపెట్టేయండి. పేదలంతా వచ్చి నీకు దండం పెట్టి, అయ్యా మా ఆహారం, అనుదినాహారం మాకు ఇచ్చావని నేను దేవుని చేసేస్తారు అని అంటే యేసు ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యము ద్వారా మాత్రమే మనిషి జీవిస్తాడు, రొట్టె వలన మాత్రం కాదు. అది నీవు ఎరిగి ఉండాలి సాతాను అని గద్దించాడు. ప్రవర్తనలో ఆ వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. తనలో ఏ దురాత్మ ఉందో, ఏ ఆత్మచేత అతను నింపబడ్డాడో తెలిసిపోతుంది. దేవుని వాక్యం అంటుంది, ఒక చెట్టు మంచిదో చెడుదో, తీపికాయలో చేదుకాయలో తెలుసుకోవాలంటే దాని ఫలముల ద్వారా తెలుసుకోవచ్చు. చెట్టును చూస్తే మనం గుర్తుపట్టలేం. కాపు కాసిన తర్వాత ఆ కాయలు తిని చూస్తే ఇది చేదు, ఇది తీపి అని గుర్తించవచ్చు. అలాగే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ప్రవర్తన ద్వారా అతని యొక్క ఆలోచన ఏమిటో, అతని జీవితం ఏంటో, అతను ఎలాంటి శాపాన్ని అనుభవిస్తున్నాడో, అతను ఎందుకు ఇలాంటి రోగం చేత పీడింపబడుతున్నాడో అని గుర్తించగలిగిన అనుభవాలు ఉన్నాయని బైబిల్ చెబుతా ఉంది. గనుక నా ప్రియమైన సహోదరులారా, మన ప్రవర్తన, ఇప్పుడు మనం ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఎలా ఉంది? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 14వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉందంటే, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. 33వ వాక్యాన్ని కూడా చదువుతాను, ఆలకించండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో నీతి ప్రవర్తన అనే మాటను చూస్తాం. రూతు జీవితంలో సత్ప్రవర్తన, ఆమె అడిగిన ప్రతిదీ దేవుని దగ్గర పొందుకునే యోగ్యత ఆమెకు కలిగింది. అలాగే 3 బార్ల జీవితం చిగురింప చేయబడింది. మనతో దేవుని వాక్యం ఏమంటుందంటే, నీతి ప్రవర్తన కలిగి అంటే అర్థమేంటి? మన పాపములు ఒప్పుకొని యేసు రక్తం చేత కడగబడి శుద్ధి చేయబడిన తరువాత నీతిని మనం ధరించుకుంటున్నాం. బాప్తిస్మం అనేది నీతిని ధరించుకోవడం. నీతి యావత్తు ఇలా జరగాలని యేసు ప్రభు సెలవిచ్చిన మాట. మారు మనసుతో ముగించబడదు మన రక్షణ, అది మొదటి మెట్టే. నీటి బాప్తిస్మంలో నీతిని మనం ధరించుకుంటున్నాం. ఆ తర్వాత పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కలిగి దేవునితో మర్మములు పలుకుతున్నాం. ఎవడను గ్రహించడు గాని దేవునితో మర్మములు పలికే అనుభవం. పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా మన మనస్సు మార్చబడి నూతన మగటి వలన రూపాంతరం చెందుతున్నాం. మూర్ఖులైన ఈ తరం వారి నుంచి వేరై రక్షణ పొందుతున్నాం.
రాత్రి మరలు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ కడవరి రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉన్నాం. ద లాస్ట్ రిడెంప్షన్. రక్షణ మారు మనసుతో ముగించబట్టలేదు. దాన్ని అంటారు నీతి ప్రవర్తన. కొందరు నీతిగా జీవిస్తున్నట్టు వాళ్ళు అనుకుంటారు. ఏదో నలుగురు పేదవాళ్ళకి అంత అన్నం పెట్టి ఫోటోలు తీసుకొని తృప్తి పడతారు. ఏదో ముగ్గురికి విధవరాళ్ళకి 3 చీరలు కొనిపెట్టి వస్త్రదానం చేశామని తృప్తి పడతారు. అవి మురికి పేలికలు లాంటివి. మన నీతి. కానీ దైవ నీతికి సంబంధించిన ప్రవర్తనలో మనం చూపించవలసిన అక్కర ఉంది అని బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. నువ్వు మనసును మార్చుకోకపోతే వెంటనే మనసును మార్చుకొని నీ పాపం నిమిత్తమై పశ్చాత్తాపడాలి. అలా పశ్చాత్తాపడినప్పుడు యేసుక్రీస్తు నిష్కల్మషమైన రక్తం, నిరపరాధి రక్తం నిన్ను కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి నీ పాపం సముద్రపు అగాధాల్లో వేసి మరెప్పుడు ఆయన మన పాపాన్ని జ్ఞాపకం చేసుకోడు. అంతటి ఘనకార్యం మనం పొందాలంటే మన ప్రవర్తన ద్వారా పొందుతాం. ప్రార్థనకి జవాబు అక్కడుంది. పాపములు మనకు మన ప్రార్థనకి మధ్యలో అడ్డు రాకూడదు. అందుకే రూతుతో అంటున్నాడు, అమ్మా నీవు సత్ప్రవర్తన కలిగి ఉన్నావు. మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు మరింత దైవభక్తిలో, నీ నడకలో, పడకలో, మాటలో, చూపులో, ఆలోచనల్లో, ప్రతి విషయంలో నీ సత్ప్రవర్తన చూశాను నేను. కనుక నువ్వేం అడిగినా నేను చేస్తాను. నీ జీవితం చిగురించబడిపోద్ది. 3 బార్లు నీ జీవితం కలకల్లాడిపోద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే దుష్ట సాంగత్యాన్ని విడిచిపెడతామో అది కూడా నీతిని ధరించుకున్న ప్రవర్తన అని బైబిల్ చెప్తుంది. నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉండేవాడండి. మారుమనసు పొందాడు, బాప్తిస్వం పొందాడు, సహవాసానికి వస్తూ వెళ్తూ ఉన్నాడు. ఒకరోజు వచ్చి నాతో అన్నాడు, అన్నయ్య నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడిని మార్చాలన్నయ్య. రాత్రి మగలు నాకు అదే దిగులేస్తుంది, వాడిని మార్చాలా. ఎక్కడుంటాడు వాడిని తీసుకుని వస్తే నేను మాట్లాడతాను అన్న. అన్నయ్య వాడు ప్యాక్ ఆడుతూ ఉంటాడు, బారులో ఉంటాడు అన్నయ్య. సరే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ప్యాక్ ఆడి దగ్గరికి వెళ్ళొద్దు, బారుకి వెళ్ళొద్దు, మనం కలిసి ప్రార్థన చేస్తాం, వాడే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు అని నేను చెప్పి పెట్టా. కాదు నేను వాడిని వెంటనే మార్చాలా, ప్యాకాడి దగ్గరికి వెళ్ళి వాడిని తీసుకొని వస్తానంటాడు. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. ఆ ప్రాంతాలను ఆధారం చేసుకుని కొన్ని దురాత్మలు ఉంటాయి. నువ్వు వెళ్ళొద్దు. నువ్వు ఇప్పుడిప్పుడే రక్షణ పొందావు, ఇప్పుడెప్పుడే ఎదుగుతున్నావు. వెళ్ళొద్దు 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 అన్నా నా మీద మీకు నమ్మకం కుదరలేదా? నేను అటు మారుతానని అనుకుంటున్నారన్నా? కుదరదు. నా సంగతి మీకు తెలియదన్నా. ఒక మాట అన్నా అంటే జీవితకాలం అంతా దాని మీదే ఉంటాను అని బడాయి మాటలు చెప్పాడు. నేను నవ్వుకున్నా. ఒకరోజు నాకు తెలియకుండా ఆ ప్యాకాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రేయ్ ఏంటసలు పదం అన్నాడంట. వాడు డబ్బులు పోగొట్టుకొని ప్యాకెట్లో తీవ్రంగా ఉన్నాడు. వాడు లేచి రావట్లేదు. ఈడు అక్కడ నిలబడి ఆట చూస్తున్నాడు. వాడు ప్యాక్ ఆడుతుంటే ఈడు చూస్తున్నాడు. 2-3 ఆటలు చూసిన తర్వాత డబ్బులు పోతున్నాయి ఆడివి. రై ఈ ఆకు ఇలా పెట్టు, ఇది తీసుకెంది అని ఆ ప్యాక్ ఆడేవాడికి ఈడు ఆట చెబుతున్నాడు. అయినా 2 ఆటలు మరలా పోయినాయి, డబ్బులంతా పోతున్నాయి. రై లేరా లేరా పైకి లేరా లేవరా పనికి మన దద్దమ్మ అని ఈడు అక్కడ పోయి కూర్చొని ఈడు ప్యాక్ తీసుకొని ప్యాక్ ఆడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి. ప్యాక్ ఆడి ఇట్టుంటే పర్వాలే, వెంటనే సిగరెట్ తీసుకుని ఒంట్లో పెట్టుకుని సిగరెట్ కాల్చాడు.
నోట్లో క్యాన్సర్ పుండు పుడుతుందని వీడే చెప్పాడు. అసలు దాన్ని తయారు చేసిన కంపెనీ వాడు చెప్పాడు మనిషికి ఇది మంచిది కాదని. దాని మీద ప్రింట్ చేసి ఇచ్చాడు. సిగరెట్ల బయటకు కాలుస్తున్నాడు. వాడున్నాడే మారినవాడు. వాడు ఆశ్చర్యపడిపోయి, నా స్నేహితుడు ప్రభుని నమ్ముకున్నా అన్నాడు, అన్ని మనిషి అన్నాడు, వీడేమిట్రా ఇలాగ అయిపోయాడు అని వాడు ఆశ్చర్యపడిపోతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, కొన్ని ప్రాంతాలు ఉంటాయండి, ఆ ప్రాంతాలకి ఎవరు వెళ్ళినా సరే అక్కడ కొన్ని దురాత్మలు వాడిని ఆవరించేస్తాయి. అన్యుల యొక్క వివాహాలకు వెళ్ళొద్దని చెప్తాం, అపవిత్రమైన చోట్లు వెళ్ళొద్దని చెప్తాం, అల్లరితో కొన్ని ఆటపాటలోకి వెళ్ళొద్దని చెప్తాం, సినిమాల చుట్టూ తిరగొద్దని చెప్తాం, అపవిత్రమైన పుస్తకాలు చదవద్దని చెప్తాం. టీవీ ముందు కూర్చొని గంటలు గంటలు అసహ్యమైన కార్యాలు చూస్తూ సంతోషించకండి అని చెప్తాం. ఎందుకంటే మన పౌరత్వం పరలోకమందున్నది. మనం నేర్చుకోవలసింది దేవుని సన్నిధిలో మోకరించి నేర్చుకోవాలి. మన ప్రవర్తన సత్ప్రవర్తనగా మార్చబడితే మనం ఏది అడిగినా ప్రభువుని క్షణాలలో మనకు చేటుకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన సజీవుడైన యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చినవాడు. మా తాతగారి పేరేంటి అనుకున్నారు? పోతురాజు. నాన్నగారి పేరేంటి? నరసింహం. నేను చెప్తున్నది ఎవరిని గురించి? నజరేయుడైన యేసును గురించి. మన ప్రవర్తన అపవిత్రులతో కానీ, త్రాగుబోతులతో కానీ, అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళతో కానీ మన స్నేహాలు పెట్టుకున్నట్టే ఆ పాడు స్నేహాల వల్ల మన జీవితాలు పాడైపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాం. బైబిల్ చెప్తున్న సత్యాన్ని ప్రకటిస్తున్నాం. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాక్యపు జ్ఞానంలో నిలబడి ధైర్యంగా మాట్లాడవలసిన అక్కర వచ్చింది. లోకముతో రాజీ పడకండి, పవిత్రతతో కలిసిమెలిసి ఉండండి. పవిత్రమైన చేతులైతే ఆయన ఆరాధన చేసే వాళ్ళతో కలిసి ఆ ఆరాధనలో పాలు పొంది ఆనందాన్ని అనుభవించండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది. ఏమనుందంటే, శ్రమ పడుట దేవుడు మనకిచ్చిన భాగ్యమని ఎంచుకున్నట్లయితే సువార్తకు తగినట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అని బైబిల్ చెప్తుంది. మామూలుగా మనుషులకి తగినట్టుగా ప్రవర్తిస్తారు, ఆఫీసర్కి తగినట్టుగా ప్రవర్తిస్తారు, లోకులకు తగినట్టుగా ప్రవర్తిస్తారు, వాళ్ళ దగ్గర ఏదైనా మేళ్లు పొందేందుకు. కానీ ఇక్కడ రాయబడింది, సువార్తకు తగినట్లుగా నువ్వు ప్రవర్తించాలి. సువార్త ఏమంటుంది? శ్రమ పడడం, యేసు ప్రభు కొరకు నీవు శ్రమ పడడం, అది దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం అని ఎంచుకోవాలి. అనుగ్రహించినట్లు దేవుడు మనకు అనుగ్రహించాడని ఎంచుకోవాలి. అలాంటి తలంపు మనకు లేకపోయినట్లయితే నీవు సువార్తకి భిన్నంగా ప్రవర్తిస్తున్నావు అని అర్థం. సువార్త చెప్పుకుంటునండి గ్రామాలు తిరుగుతున్న రోజులవి. సైకిల్ ఒకటి నాకు దేవుడు ఇస్తే ఆ సైకిల్ మీద ఇల్లు తిరుగుతూ వాక్యం చెప్పుకుంటూ తిరుగుతున్నాను. ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఒక తల్లి, అయ్యా ఇంత అన్నం పెడతాను తింటావా బాబు అనింది. నాకు అప్పుడు సరిగ్గా 21 సంవత్సరం వయసు. అమ్మలాగా ఉంది, ఎంతో ఆప్యాయతగా అడుగుతుంది, అన్నం తినమంటుందండి అని నేను ఆలోచించాను. అంత అన్నం పెట్టిందండి, అంత పప్పు పులుసు పోసిందండి, కమ్మగా ఉంది. ఇలా కలుపుతున్నాను. భర్త చుట్టగాల్చుకుంటూ వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు మరి వచ్చి, ఎరా కాళ్ళు బాగున్నాయి, నీకు చేతులు బాగున్నాయి, కుర్రోడివి, ఇంటింటికి పోయి అంత ముద్ద తినకపోతే పని చేసుకొని బతకపోద్దంటారా అని నేను పళ్ళెంలో అన్నం కలిపితే
ఆ కలిపిన చోట ఉమ్మేశాడు. వయసు చిన్నది, ప్రభు నన్ను పిలిచాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? లేచి వెళదామనుకునే అంత కోపం వచ్చింది. మరి ఆ ముసలమ్మ ఏమంటదండి? అయ్యా, అతను సరే మూర్ఖుడు, తాగుబోతాడు అన్నాడే అనుకో, నువ్వు దైవజనుడు కదా, నువ్వు లేచి వెళ్ళొచ్చా అని అంటదేమో అని నేను మనసులో అనుకుని అన్నం అలా కలిపి అంత అన్నమేనండి. అలాగా తినబోతుంటే మింగుడు పట్టలేదు. ఆ నీళ్లు తీసుకుని నీళ్లు తాగుతూ అంత అన్నం తినేసి చేతులు కడుక్కుని అమ్మా ఇళ్ళొస్తానమ్మా అని అమ్మకి చెప్పి ఆయన బయట కూర్చొని ఉంటే, అయ్యగారు ఇళ్ళొస్తాను బాబు అన్నా అయ్యా అన్నాడు. సిగ్గుండే సరి ఈ వయసులో ఇంటికి పోయి ముద్ద తిరిగిపోతే ఆ మాట ఈ మాట మాట్లాడి అంటున్నాడు. నేను మౌనంగా వెళ్ళిపోయాను. సువార్తకు తగినట్టుగా నీ ప్రవర్తన ఉండాలి. ఈ మహిమగల సువార్త దేవదూతలకు ఆయన ఇవ్వలేదు, మనకు దేవుడిచ్చాడు. సిలువను గురించిన వార్త, పునరుద్ధానాన్ని గురించిన విజయం దేవుడు మనకిచ్చాడు. అది చెప్పాలంటే దానికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి. నా ప్రియమైన సహోదరులారా, మీ ప్రవర్తన ఈ రోజున ఎలా ఉందో దాన్ని అనుసరించే నీ ప్రార్థనకి జవాబు వస్తుందనే సంగతి పొరపాటును కూడా నీవు మర్చిపోవద్దు. మరొక మాట కూడా మీకు చదివి వినిపిస్తాను. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది. ఏమని వ్రాయబడిందంటే, మీరు అన్యజనుల మధ్యలో, అన్యజనులు అంటే విగ్రహారాధికులు మాత్రం కాదండి, మారు మనసు లేని మతాన్ని పుచ్చుకున్న వాళ్ళు, ఏదో ప్రతిఫలాపేక్షలో మతంలో తిరిగేవాళ్ళు, సమాధుల చుట్టూ తిరిగేవాళ్ళు, ఏదో ధనాపేక్షతో తిరిగేవాళ్ళు, వ్యాపార శైలిలో మతంలో తిరిగేవాళ్ళు, అన్యజనుల మధ్యలో ఏ విషయంలో మిమ్మల్ని దూషించారో, పరిహసించారో ఆయా విషయాలలో అన్యజనులు మిమ్మల్ని చూసి దేవుని నామాన్ని మహిమపరిచేటట్లుగా మీరు ప్రవర్తించండి. గనుక నా ప్రియమైన సహోదరులారా, మీరు ఒక్కొక్కరు మిమ్మల్ని మీరు పరీక్షించుకునే క్షణం ఇది. సువార్తకు తగినట్టుగా నేను ప్రవర్తిస్తున్నానా? నీతికి తగినట్టుగా ప్రవర్తిస్తున్నానా? అన్యజనుల మధ్యలో దేవుని నామం మహిమ కలిగేటట్టుగా ప్రవర్తిస్తున్నానా? మన ప్రార్థన ఆయన ఆలకించి జవాబులు పొందే ఆ స్థితిలో నేను ప్రవర్తిస్తున్నానా అని మనం పరీక్షించుకునే క్షణం. ఒకసారి మన తలలోంచి కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ బిడ్డలెంతో శ్రద్ధతో ప్రవర్తన ఫలాన్ని గురించి విన్నారయ్యా. ప్రతి క్షణం మా ప్రవర్తన ద్వారా మీ నామం మహిమపరచబడాలని నీవు కోరుకొని మాతో ఈ వాక్యంతో ముచ్చటించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నా. ఏ ఒక్కరు కూడా నీ సన్నిధిలో నీ ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా ప్రవర్తించినట్లు మీరు సహాయం చేసి ప్రతి ఒక్కరి జీవితంలో ఆధ్యాత్మికమైన క్షేమాన్ని కలుగు చేసి కుటుంబ సమేతంగా నీ కృపలో దాచి భద్రపరిచి, మేము బంగారు వెండి కోరుకోలేదయ్యా, నీ కాపుదల కోరుకుంటున్నాం. నీతో సన్నిహితమైన జీవితాన్ని మేము ఆశిస్తున్నాం. ఆ దిశగా మమ్మల్ని ఒక్కొక్కరిని ఆశ్రయించి బలపరిచి మీ ఘననామానికి మా ద్వారా మమ్మల్ని చూస్తున్న అన్ని జనుల ద్వారా మనమే కలిగేటట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.
ఆమేన్.